సరే ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. పోయేదేముంది? ఎవరో ముఖం తెలియని వాడు లైఫ్లోకి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను అని రకరకాల పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మేసి తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. ఎప్పుడైతే మనం మన తల్లిదండ్రుల్ని మోసం చేస్తామో అప్పుడే మనం కూడా మోసపోతున్నాము అని అర్థం. నిజంగా నిన్ను ప్రేమించేవాడైతే నిన్ను వాడుకోడు, నీతో ఆడుకోడు, నీ జీవితాన్ని నాశనం చేయాలని కూడా అనుకోడు. ఏదైనా ఉంటే పెద్దలతోనే మాట్లాడతాడు. నిన్ను మోసం చేయాలనుకున్నవాడు మాత్రమే నీతో ఒక గేమ్ ఆడతాడు. ఆ గేమ్ ఏంటనేది నీకు కూడా అర్థం కాదు. నీకు ఆ గేమ్ అర్థమయ్యేలోపు నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒకరిని నమ్మి మోసపోయారంటే వాడొక్కడే మోసపోయినట్టు కాదు, వాడి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయినట్టే. నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రుల కన్నా గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. మనల్ని ఒకళ్ళు నాశనం చేసినా కూడా, వాళ్ళని నమ్మి మనం మోసపోయినా సరే కూడా తల్లిదండ్రులు మాత్రమే హక్కున చేర్చుకుంటారు. మనం ఎవరి వల్ల అయితే నాశనం అయిపోయామో వాళ్ళు మనల్ని బతికున్నామా చచ్చిపోయామని కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళ కోసం జీవితం నాశనం చేసుకుని బాధపడుతూ కూర్చోవడం మానేసి వాడిని కాలితో తన్నే విధంగా మనం ఎదిగి చూపించాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు వదిలేసుకున్నామా అని వాళ్ళు బాధపడేలాగా మనం ఎదిగి చూపించాలి. అంతేగాని మనం ఏడుస్తూ మన కుటుంబాన్ని ఏడిపిస్తూ ఏదో కోల్పోయినట్లు మాత్రం బతకకూడదు.